ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 77వ భాగంలోకి వచ్చాం. దీంట్లో మొదటి భాగంగా చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం లీల మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆయన లీలలు ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక అద్భుతమైన గొప్ప మరిదైనటువంటి లీలని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం అనే లీలని మనం చక్కగా తెలుసుకుందాం. ఒక రోజున నందుడు, ఉపనందుడు ఇతర పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నారు. కృష్ణ భగవానుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లుగా ఇంద్రుడికి కూడా అహంకారం వచ్చింది. నా అంతటి వాణ్ణి నేను, పరబ్రహ్మం ఏమిటి, నాకు అధికారం ఇవ్వటం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకారం ఆయనలో వచ్చింది. పరమాత్మకి అన్నీ తెలుసు కదా. ఆయన ఇంద్రుడికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. ఎవరికి మచ్చ వచ్చినా మచ్చని మాపుతాడు ఆయన. ఎందుకంటే చెడులోకి మంచి వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళాలనుకున్నా ఆయన కొంచెం మళ్ళీ మార్గాన్ని మళ్ళించి మంచి మార్గంలోకి కొంచెం మార్పు తెప్పించి మళ్ళీ మార్గంలోకి పెడతాడు. వాళ్ళ యొక్క మంచి మార్గంలోకి నడిపిస్తాడు. అట్లా మరి అహంకారం వచ్చింది. ఆ ఇంద్రుడికి కూడా పాఠం చెప్పాలి అనుకున్నాడు. అందుకని ఒక లీల చేయబోతున్నాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు, పెద్దలైన వాళ్ళకి అరిమారకలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా మంచి విషయం అయినప్పుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా వాళ్ళ సలహాని వింటారు కదా. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. నందుడు అన్నాడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తాను. అది చెప్పడానికి పెద్ద విచిత్రమేముంది, రా వచ్చి కూర్చో అని అన్నాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇలా చెప్పబోతున్నారు అనమాట. ఏం చెప్తున్నారో విందాం. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతి చెంది వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తిని ఎక్కువ పాలనిస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికి అంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చెయ్యటంలో ఉన్నది. ఆ యజ్ఞం చేత ప్రీతి చెంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. మేము ఇంద్రునికి ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము. దాని గురించే మాట్లాడుకుందామని అనుకున్నాము అన్నాడు. కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసం ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాడు. కృష్ణుడు తండ్రిని మాయ చేసి మాట్లాడతా. ఆయన ఎవరినైనా మాయ చేయగలడు. నాన్నగారు, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరైనా సరే వారు చేసిన కర్మల్ని బట్టి ఆయా స్థితులకు చేరతారు కదా. మరి ఎవరు చేసిన కర్మ వలన వాళ్ళకి గౌరవం గాని, సమాజంలో ఒక సమున్నతమైన స్థితి గాని, జన్మ గాని వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఎవరి గొప్పతనానికైనా పతనానికైనా ఎవరి ఆధారం అంటే వాళ్ళు చేసిన కర్మే ఆధారం. కనుక ఆ కర్మే ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసిన కర్మ వల్లనే మనం ఐశ్వర్యాన్ని పొందగలిగాం. పశు సంపద మన ఐశ్వర్యం. పశువులను పోషించుకోవటానికి గోవర్ధనగిరి గడ్డిని ఇస్తోంది. ఆ కొండ మీద మన పశువులు మేస్తున్నాయి. కంటికి కనపడి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. కంటికి కనపడని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు. యజ్ఞమును కంటికి కనపడే గోవర్ధనగిరికి చెయ్యాలి. ఇంద్రయాగం వద్దు, గోవర్ధనగిరి యాగం చేద్దాము అన్నాడు.
కృష్ణుని మాటలకు నందుడు ఆశ్చర్యపోయాడు. నీవు చెప్తుంది నిజమే. ఏదైనా యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పం ఉంటుంది. నువ్వు గోవర్ధనగిరి యాగం అంటున్నావు కదా, దానికి పూజ ఎలా చేయాలో నీకు తెలుసా అని అడిగాడు తండ్రి. కృష్ణుడు దానికి ఇంద్రయాగానికి ఏమేమి సరుకులు తెచ్చేవాళ్ళు ఆ సరుకుల్ని తీసుకొచ్చి పూర్వం ఏ పదార్థాలని వండించారో వాటిని యాగానికి కూడా వండించండి. కానీ పూర్వం వీటన్నిటినీ పట్టుకు వెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అనే అగ్నిహోత్రంలో వేసేవాళ్ళు. మరి నేను చెప్పిన యాగంలో ఇవన్నీ తీసుకొచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోపెట్టి ముందుగా వారికి మధుర పదార్థాన్ని పెడితే వాళ్ళు తింటారు. మిగిలిన పదార్థం బ్రహ్మోచ్ఛిష్టం అవుతుంది. అది మనల్ని రక్షిస్తుంది గనక ఆ మిగిలిన పదార్థాన్ని మనందరం అరిమరకలు లేకుండా తినేస్తాము. ఆ తర్వాత కుక్కలు మొదలైన వాటిని పిలిచి వాటన్నిటికీ కూడా పెడతాము. ఆ తర్వాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి జనప కట్టలు ఇవన్నీ పెడతాము. అవి వాటిని తింటాయి. అయితే తిన్న తర్వాత వండిన పదార్థం కొన్ని కడవలతోటి పక్కన పెడతాము. పిల్ల పిచ్చుక మేక కుక్క గోపాలు నేను మీరు అని ఏమి చూసుకోకుండా లేగ దూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేద్దాము అన్నాడు. నందాదులు ఇదేదో చాలా బాగుంది, అయితే అలాగే చేద్దాము అన్నారు. అనుకున్నట్లుగానే చేసి గిరి ప్రదక్షిణం చేయటానికి క్రిందకు వచ్చి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాల పెద్ద పెద్ద ఆవులు దూడలు ఎద్దులు అన్ని ప్రదక్షిణ చేస్తున్నాయి. కృష్ణుడు గోపబాలురిలో ఒకటిగా ప్రదక్షిణం చేస్తూ గోవర్ధనగిరి మీద ఉన్న గోవర్ధనుడిగా కనపడుతున్నాడు. ఈ చప్పుళ్ళు అన్నీ ఇంద్రుడికి వినపడినాయి. బృందావనంలో ఏమి జరుగుతోందని సేవకుల్ని ప్రశ్నించాడు. భటులు అన్నారు, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాము. ప్రతి ఏడాది గోపాలులు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది నుంచి వాళ్ళు ఈ వ్రతం మార్చేశారు, మీకు చెయ్యటం లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు అన్నారు. వాళ్ళకి ఆ గోవర్ధనగిరియే పశువులు తినడానికి గడ్డి ఇస్తోందని వాళ్ళు గోవర్ధనగిరికే చేస్తున్నారు యాగం అని చెప్పారు. వారి మాటలు వినేసరికి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడు ఎవడు? గోపబాలురు పెరుగు నెయ్యి తాగి వీళ్ళకి కొవ్వు పట్టింది బాగా. నేను ఒక రోజున పర్వతాలకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగ నరికాను. వజ్రాయుధాన్ని ఆయుధంగా కలిగిన వాడిని నేను. నన్ను పురంధరుడు అని పిలుస్తారు. కృష్ణుడు చెప్పటం వల్ల వినడం ఆయన ఏమైనా ఋషా లేకపోతే దేవుడా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి అన్నాడు. అని మేఘమండలం అంతటినీ పిలిచి వీళ్ళు వర్షం కురియటం వల్ల వచ్చిన ఐశ్వర్య మదంతో నన్ను మర్చిపోయారు. మీరు వెంటనే వెళ్ళి బృందావనం అంతా చీకట్లు పడిపోయేటట్టుగా కమ్మేసి పిడుగులు కురిపించండి, మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదు. అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండాలంత లావు ధారలు పడాలి. భూమి అంత జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. నేను వజ్రాయుధాన్ని పట్టుకుని ఐరావతం ఎక్కి వెనకాల వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఇది ఈ భాగంలో ఉన్నది. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. మరి ఇంద్రుడికి అహంకారం వచ్చిందని పరమాత్మకి తెలుసు గనక ఆ అహంకారాన్ని దించటానికి గాను ఆయన చేసిన లీల ఇది. అందుకని గోవర్ధన గిరికి చేద్దాము, మరి ఇంద్రుడికి కాదు అని చెప్పి మరి గోవర్ధనగిరికి ప్రదక్షిణ గోవులతో సహా అన్నిటితో కూడా కలిపి చేద్దామంటే ఇదేదో బాగుంది అన్నారు. అది చేసే విధానం ఏమిటి అంటే అన్నీ చెప్పాడు. సరే అలాగే చేద్దామన్నారు, చేశారు. ఈ లోపల ఇంద్రుడికి ఈ ఎడావుడి తెలిసి అడిగితే సేవకుల్ని, వాళ్ళు మీకు యాగం చేయటం లేదు అని చెప్తే ఎవరో మా వద్దని చెప్పింది ఏమన్నా దేవుడా ఋషా
ఏంటి అదేదో తేల్చుకుందామని వీళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. పెద్ద పెద్ద వడగళ్ళు, పెద్ద పెద్ద దారలతో వానలు, నీళ్ళల్లో జనులు, పశువులు అన్నీ కొట్టుకుపోవాలి, జలమయం అవ్వాలి అని ఆదేశాలు ఇచ్చాడు. నేను వెనకాల ఐరావతం ఎక్కి వస్తాను, మీరు ముందు పదండి అన్నాడు అనమాట. ఇంతవరకు ఈ భాగంలో మనం తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.